సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ కాలం పాటు ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. స్టార్ హీరోలు సంవత్సరాల తరబడి ఇండస్ట్రీని ఏలుతూ ముందుకు సాగుతున్న క్రమంలో హీరోయిన్లు మాత్రం అతి తక్కువ సమయంలో మాత్రమే తమ కెరియర్ ను ఇండస్ట్రీలో కొనసాగిస్తారు. ఎన్ని సక్సెస్లు వచ్చాయనే విషయం పక్కన పెడితే 1-2 ఫ్లాప్లు వచ్చినా కూడా హీరోయిన్ కి భారీ అవకాశాలు వచ్చే ఛాన్స్లు అయితే చాలా తక్కువగానే ఉంటాయని చెప్పాలి. అందుకే హీరోయిన్ కెరియర్ ఎన్ని రోజుల పాటు ఉంటుందనేది ఎవ్వరూ అంచనా వేయలేదు. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి నగ్మ. తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరితో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఆమె యావత్ తెలుగు సినీ ప్రేక్షకులందరినీ అలరించింది. అందం, అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఇక ప్రస్తుతం ఆమెకు 50 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఆమె ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం ఏంటి అనే ధోరణిలో చాలా మంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆమె ఎప్పుడో పెళ్లి చేసుకోవాల్సింది, కానీ అనుకోని కారణాల వల్ల ఆమె పెళ్లికి దూరంగా ఉంటూ వస్తుంది. ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అయిన సౌరవ్ గంగూలీతో కొన్ని రోజుల పాటు డేట్ కూడా చేసినట్లుగా అప్పట్లో వార్తలు అయితే వచ్చాయి. ఇక వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్తలు మీడియాలో చక్కర్లు కొట్టాయి. అప్పటికే సౌరవ్ గంగూలీ పెళ్లై ఉండడం వల్ల తన భార్య నగ్మాకి భారీ వార్నింగ్ ఇవ్వడంతో వాళ్ళ మధ్య ఉన్న సాన్నిహిత్యం కాస్త బ్రేకప్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. మొదట్లో ఆమె పెళ్లి చేసుకుంటే సౌరవ్ గంగూలీని మాత్రమే చేసుకుంటాను, లేకపోతే ఎలానే ఉంటాను అంటూ పలువురు దగ్గర తన అభిప్రాయాన్ని తెలియజేసిందట. గంగూలీతో బ్రేకప్ అయిపోవడం వల్లే ఆమె మరెవ్వరిని పెళ్లి చేసుకోకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు సింగిల్ గానే ఉంటుందంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా యావత్ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపునైతే సంపాదించుకుంది. ఇప్పుడు మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆమె హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకుని ప్రేక్షకుల మనసును కొల్లగొట్టింది. మరి మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి మంచి క్యారెక్టర్ దొరికితే తెలుగులో నటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో క్లారిటీ అయితే ఇచ్చారు. మరి తనకు సరిపడా కథ దొరికితే మాత్రం ఆమె సిల్వర్ స్క్రీన్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి ఆమె మరోసారి తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుందా లేదా అనేది. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi అందరికీ నమస్కారం. Please subscribe JKTV. అందరికీ నమస్కారం. Please like, share and subscribe JKTV.